కన్నతల్లి పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే తూతూ అంటుంది. ఆమె కన్నతల్లిలా అమ్మో శివుడికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చేతిలో ఉమ్మేసుకుని శివలింగానికి రాసేసింది. రాస్తే నాయనారు చూశాడు. దుర్మార్గురాలా, శివలింగానికి ఉమ్ము రాశావా? ఇక నేను నా జీవితంలో నిన్ను చూడను. ఇంటి బయట వేరే ఇల్లుంది, ఆ ఇంట్లో ఉండు, ఇక నువ్వు నా కంట పడద్దు జీవితంలో అన్నాడు. ఆమె బాధపడుతూ వెళ్ళి ఆ ఇంట్లో ఉంది. రాత్రి నాయనారు వెళ్ళి పడుకున్నాడు. పరమశివుడు కల్లోకి వచ్చాడు. ఒళ్ళంతా దద్దుర్లే, ఒక్క చోట దద్దుర్లు లేవు. అడిగిపోయి నాయనారు అడిగాడు, శివ ఏమిటి మీ ఒళ్ళంతా దద్దుర్లు అని అడిగాడు. నువ్వు మారేడు దళానికి సాలెపురుగు ఉండగా చేసేసావుగా పూజ, అది నా ఒళ్ళంతా పాకింది, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి. ఇక్కడ ఒక్క చోట దద్దురు ఎందుకు లేదో తెలుసా? నా ఒళ్ళు దద్దుర్లు ఎక్కుతోందని బెంగ పెట్టుకుని మీ ఆవిడ ఉమ్ము రాసింది. భక్తితో మీ భార్య ఉమ్ము రాసిన చోట దద్దురు ఎక్కలేదు, నీ చేసిన పూజకి ఒళ్ళు దద్దుర్లు ఎక్కిందన్నాడు. శివ ఎంత తప్పైందో నాకు అర్థమైంది, నన్ను మన్నించు శంకరా అని వెళ్లి భార్యను తీసుకొచ్చి వేలుకున్నాడు. అసుతోషుడు ఏ పని చేశారన్నది కాదు, ఆయన అందులో ఉండేటటువంటి భక్తిని చూస్తాడు. వాడు భక్తితో చేశాడా ఈ పని, పొంగిపోతాడంతే. అందుకే అసుతోషుడని పిలుస్తారు.